నా అనుభవం అంత లేదు నీ వయసు. ఇప్పుడు నా ఇంటి ముందుకొచ్చి నిలదీసి అంతటి వాడివైపోయావా? సడన్ గా నీకు ఈ ఊరి మీద ప్రేమ బాధ్యత పుట్టుకొచ్చాయేమో. మాకు ఆ రెండు ఎప్పటినుంచో ఉన్నాయి బాబు. ఊరి సమస్యల్ని మేము ఎలాగైనా తీరుస్తాం. నువ్వొచ్చి మాకు నీతులు బుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్నమ్మ మా అమ్మ ఊరి గురించి ఎంత చేశారో మీరు కళ్ళారా చూశారు కదా. మీరైనా ఇతనికి చెప్పండి. అన్నీ చూసాం కానీ ఈ అబ్బాయి అడుగుతున్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఏంటి మీ అర్థం? ఇటువంటి సమయంలో ఊరి కోసం గుడిలో సుదర్శన యాగమో చెండే యాగమో లాంటివి చేయించాలి. అంతేగాని మీరు మీ ఇంట్లో పెళ్లి రోజు వేడుకలు చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునమ్మా, ఊరంతా భయంతో అల్లాడిపోతుంటే మీరు పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవటం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. ఈ పెళ్లి రోజు చేయటం వలన మీకు తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా చెప్పండి? మీ మీద మాకెటువంటి కోపమూ లేదు. మామూలు రోజుల్లో అయితే మీ పెళ్లి రోజు వేడుకలు మాకు సంతోషమే. ఇప్పుడైతే మా దృష్టిలో సరైంది కాదమ్మా. ఎస్, అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. ఒక్కోసారి చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగటం మంచిదని అంటారు. ఇది కూడా ఆ విధంగానే జరుగుతుందని అనుకోండి. అలా ఎలా అనుకుంటారండి? బుద్ధి లేకుండా ఏం మాటలవి? మేం కూడా ఈ సమయంలో ఇటువంటి వేడుకలు వద్దనే అన్నాం. మీరు మా మాట విన్నారా అత్తయ్య? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంటి ముందు ఇంకొకడు సంబరం చేసుకున్నట్టుంటుంది అని నేనే చెప్పాను. నా మాట లెక్క చేయలేదు. చెప్పండి, ఇప్పుడు ఊరందరికీ ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఆపేయండి. రేపు జరగబోయే పెళ్లి రోజు వేడుకను ఆపేయండి. సరే బాబు, మీరంతా అభ్యంతరం చెప్తున్నప్పుడు మా ఇంట్లో వేడుక జరుపుకుంటే అది మాకు మంచిది కాదు. ఆపేస్తాం. అత్తయ్య, అమ్మా అవని, ఇప్పుడు మా పెళ్లి రోజు జరగకపోవడం వలన జరిగే నష్టమేమీ లేదమ్మా. ఊరికి ఇష్టం లేని పని ఏది మనం చేయకూడదు. అవునమ్మా, మనం ఏం చేసినా అది ఊరందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అందరి ఆశీర్వాదం దక్కాలి. అంతేగాని ఇలా వ్యతిరేకత ఉండకూడదు. నేనేం చేసినా ఆలోచించే చేస్తానని, దాని వెనుక ఒక కారణం ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఊరు అల్లాడిపోతున్న వేళ నేను మీ కళ్యాణ వేడుకలు ఎందుకు జరపాలనుకుంటున్నానో ఇప్పుడు మీకు తెలుస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. లోపలికి రండి స్వామి. నేను మీ ఆతిథ్యం గురించి రాలేదు. జనాల అనుమానాన్ని, అవని జరిపే కార్యం వెనుకున్న కారణాన్ని అందరికీ తెలియజేయటానికి వచ్చాను. ఇప్పుడు ఈ స్వామీజీ ఏం చెప్పబోతున్నాడు? ఇటువంటి సమస్య వస్తుందని అవని ఊహించి ముందే జాగ్రత్త పడి నిన్న నన్ను కలవడం జరిగింది. చెప్పమ్మా. మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అత్తయ్య మావయ్యల పెళ్లి రోజుని జరిపించాలని అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం ఊరి పరిస్థితి బాలేదని ఆలోచిస్తున్నాను. అవును స్వామి, ఆ ఫంక్షన్ మీద ఎవరి నోటి నుంచి కూడా చిన్న నింద కూడా పడకూడదు. అత్తయ్య మావయ్యలు ఆది దంపతుల వంటివారు. వారికి కళ్యాణం జరిపినా ప్రతిసారి మాకు కలిసొచ్చేది. ఈసారి ఊరికేదైనా కలిసొస్తుందేమో అని చిన్న ఆశతో చేయించాలనుకుంటున్నాను. అవని మాట మీద నాకు నమ్మకం ఉంది. మా నిర్ణయం ఎంతవరకు కరెక్టో తెలియక మీ దగ్గరకు వచ్చాం. కుటుంబం మంచి, ఊరి క్షేమం గురించి ఆలోచించడం ఆ శివయ్య మీకిచ్చిన వరం. నీలాంటి దాన్ని ఈ ఊరు పొందడం
ఈ ఊరు నీ కుటుంబం చేసుకున్న అదృష్టం. నువ్వు ఆలోచించింది ముమ్మాటికి నిజమే తల్లి. ఈ ఊరికి మీ వంశానికున్న చరిత్ర గురించి మీకు తెలియంది కాదు. ఆనాడు మీ పూర్వీకులకు భూదేవి అమ్మవారిని ముక్కుపుడకను వరంగా ప్రసాదించింది. పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించింది. సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తులసిది భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి. కార్తీక మాసం శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తంలో జన్మించింది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. మీ అత్త అంతటి మహత్తర జాతకం గలది. ఆ జాతకం వల్లనే మీ వంశంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ముక్కు పుడకను ధరించి ఎన్నో దైవ కార్యాలను చేయగలిగిందంటే ఆమె కళ్యాణంతోనే ఈ ఊరి కరువు దాటింది, ఊరి కష్టమూ దాటింది. ఊరు సస్యశ్యామలమైంది. ఊరంతా కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతోంది. ఆమె కళ్యాణానికి అంతటి మహత్తరం ఉంది. మీరు ఏమీ సంకోచించకుండా వారి కళ్యాణాన్ని నిశ్చింతగా జరిపించండి. ఎవ్వరి గురించి ఆలోచించకండి. మీకు సమస్య వచ్చినప్పుడు నన్ను పిలవండి, నేను అన్నీ వివరిస్తాను. సరే, వెళ్ళొస్తాం స్వామి. ఆయుష్మాన్ భవ. వరుణదేవుడు కరుణించడానికి యాగాలు చేస్తుంటాం. ఊరి మంచి కోసం గోదా కళ్యాణం జరుపుతూ ఉంటాం. వివాహ ధర్మం, ఆలుమగల బంధం, ఊరికి రక్ష గురించి సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటాం. వేదవతి కళ్యాణం కూడా అటువంటిదే. వేదవతి కళ్యాణం లోక కళ్యాణంతో సమానం.